మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ రోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన దిశ ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్ లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి బండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాలగా వెళితే గంజాయి బ్యాచ్ అంటారు. ఆ నెట్వర్క్ కూడా దిశ నేను ఎప్పుడూ ఊహించలేదు. పగడ్బందీ నెట్వర్క్ తయారైంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తా ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దిశ మద్యం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కనెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్ దిశ ఎక్కడ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి, కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలా సార్లు చెప్పాను, అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తాం. కానీ గంజాయికి అలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఇది యథార్థం. అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ దీనికి అడిషనల్ గా సోషల్ మీడియా తయారైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది $1,20,000. అందులో 35% తెలుగు వారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం $3,000, $3,000. అంటే దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000. అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ. నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23, 24లో
3,30,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో 1,86,000 మంది అంటే 56% తెలుగు వాళ్ళు వెళ్ళారు. భారతదేశం మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద. ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే 60,000 కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దృశ్యపోయే పరిస్థితికి వచ్చారు.